అన్ని నగలకు తరుగులో 1% తక్కువ. అంతేకాదు మీ పాత నగలకు 150 రూపాయలు గ్రాముకు ఎక్కువ ఇస్తాము. నమస్తే. వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి ప్రస్తుతము ఇప్పుడు అప్డేట్ మనం డైలీగా చర్చించుకుంటూనే ఉన్నాము. అసలు దానికి సంబంధించి లోపల ఉన్న సభ్యులు ఎలాంటి గొడవలు చేస్తూ ఉన్నారు, మళ్ళీ పార్టీలోకి వెళ్ళడానికి ఎలాంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు, పార్టీలో ఉన్న వాళ్ళు ఎలా బయటికి రావడానికి ప్రయత్నిస్తున్నారు. బట్ ఏదేమైనా వైఎస్ఆర్సీపీ మాత్రం ఇప్పుడు పునాదుల్ని మళ్ళా గట్టిపరుచుకునే ప్రయత్నం అయితే చేస్తోంది అన్నదైతే ఇప్పుడు తెలుస్తోంది. అలాగే మనం డిస్కస్ చేసాం విజయసాయి రెడ్డికి సంబంధించి కూడా పార్టీలోకి వచ్చారు అని అంటూ ఉన్నారు. సో ఇప్పుడు మళ్ళా చాలా పెద్ద ఇష్యూ ఏంటి అని అంటే ఆ విషయం సెంట్రల్ నుంచి అమిత్ షా జగన్ కి మద్దతు ఇస్తారు అన్నది ఏదో వినిపిస్తోంది. ఢిల్లీ వెళ్ళారు అని చెప్పేసి. సో అసలు ఏంటి ఇదైతే మనం ఒకసారి మాట్లాడదాము. ప్రస్తుతానికి ఇది మళ్ళీ ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలను ఏమైనా కొత్త మలుపు తిప్పబోతోందా అనేది మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు. సార్ నమస్తే. సార్ నిజంగానంటే ఒక రకంగాను వీక్ అయిపోయింది, ఇంకా వైసీపీ ఇంకా కనుమరుగైపోతుంది అని మొన్నటి వరకు అనుకున్నారు. బట్ ఇప్పుడు మళ్ళా విజయసాయి రెడ్డి కానీ లేకపోతే మొన్న మనం కంటిన్యూస్ గా చూస్తున్న ఇష్యూస్ కానీ మళ్ళీ వైసీపీ తన బలాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తుందా? సో ఇప్పుడు మళ్ళా సెంట్రల్ గూటికి చేరబోతోందా? సెంట్రల్ అమిత్ షా అని అనగానే కొంచెం నిన్న ఢిల్లీలో వైసీపీ ఎంపీ బృందం రాజ్యసభ మీ లలిత వారి ఆషాఢం శ్రావణం ఆఫర్. అన్ని నగలకు తరుగులో 1% తక్కువ. అంతేకాదు మీ పాత నగలకు 150 రూపాయలు గ్రాముకు ఎక్కువ ఇస్తాము. రెండింటినీ కలిపితే నగ ధరలో 2% కన్నా ఎక్కువే సేవ్ చేస్తారు. అసలే మీ లలితలో తరుగు చాలా చాలా తక్కువ. లోక్సభ ఎంపీ బృందం ఎస్వి సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో వెళ్లి కలిశారు. గురుమూర్తి, తర్వాత అవినాష్ రెడ్డి, మిథున్ రెడ్డి, ఇంకొంతమంది వెళ్ళి ఆయన కలిశారు. ఆయన చాలా టైం ఇచ్చి మాట్లాడారు అని చెప్తున్నారు. సో వీళ్ళు ప్రధానంగా కలవడంలో అంశాలు ఏంటంటే, ఒకటి జగన్ భద్రత. జగన్ దేవరపల్లి మొన్న వెళ్ళినప్పుడు అసలు కంప్లీట్గా భద్రత లేదు, జనం అంతా మీద పడిపోతున్నారు, రో పార్టీ సరిగా లేదు, అంత పెద్ద ఆయన Z+ సెక్యూరిటీ ఉన్న వ్యక్తికి ఇవ్వాల్సిన భద్రత ఏమీ కల్పించలేదు, ఇది 2 ఏళ్ళుగా ఇదే జరుగుతుందనేది తీవ్ర విమర్శలు ఉన్నాయి. సో అది నెంబర్ 1 అంశం. నెంబర్ 2 ఏంటంటే, కక్ష సాధింపు పేరుతో చాలా మందిని వైసీపీ వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు. సీదిరి అప్పలరాజు మాజీ మంత్రిని అరెస్ట్ చేశారు, ఆయన మళ్ళీ కస్టడీకి తీసుకొని ఆయన అరెస్ట్ చేస్తున్నారు. అలాగే ఆదోని మాజీ ఎమ్మెల్యే విరూపాక్ష అర్ధరాత్రి వెళ్ళి ఆయన ఇంటి మీద పడి ఆయన కొడుకును తీసుకొచ్చారు. ఇలాగా వైసీపీ వాళ్ళని విపరీతంగా అరెస్ట్ చేస్తున్నారు అన్నది 2వ అంశం. 3వ అంశం, జనరల్గా లా అండ్ ఆర్డర్ బాగాలేదు. లాకప్ డెత్లు 2 నెలల్లో 4 లాకప్ డెత్లు జరిగాయి. సో లా అండ్ ఆర్డర్ చాలా ఘోరం ఉంది. ఆ మధ్య ఒక ఉమెన్ని చేసి పట్లిప్పి కొట్టారు వీళ్ళ తెలుగుదేశం వాళ్ళు. ఇలాగ అన్ని అంశాలంతా కూడా లా అండ్ ఆర్డర్ సంబంధించి ఆయన జాతీయ హోంశాఖ మంత్రి, సెంట్రల్ హోంశాఖ మంత్రి కాబట్టి సో ఆయన దృష్టికి తీసుకెళ్లారు. అలాగే డిఎస్సి లీకేజ్ సంబంధించి ఎవరెవరు అఫెక్ట్ అయ్యారు వాళ్ళ డీటెయిల్స్ అంతా కూడా సబ్మిట్ చేశారు. అట్లాగే కంపెనీల మీద వీళ్ళు కక్ష సాధింపు, ముఖ్యంగా భారతీ సిమెంట్ కానీ, తర్వాత వికాట్ అనే ఒక ఫ్రెంచి మల్టీనేషనల్ కంపెనీ మీద కానీ ఎలా వీళ్ళు కక్ష సాధింపుతో వ్యాపారాలని ఇబ్బంది పెడుతున్నారు అనేది కూడా వాళ్ళు చెప్పారు. సో ఓవరాల్గా ఏంటంటే ఈ ఉమ్మడి దాని ఏమంటారు డబుల్ ఇంజన్ సర్కార్కి సంబంధించి ఈ కూటమి ప్రభుత్వం ఎటువంటి అరాచకాలు చేస్తుంది అనేది, అట్లాగే సిబిఐ ఎంక్వైరీకి కూడా వాళ్ళు డిమాండ్ చేసినట్టుగా తెలుస్తుంది. మామూలుగా ఎప్పుడైనా కూడా ప్రతిపక్షాలు గవర్నర్లు కలవడం లేకపోతే హోంశాఖ మంత్రిని కలవడం జరుగుతుంది. కానీ హోంశాఖ మంత్రి అమిత్ షా వీళ్ళకి ఇంత ఈజీగా అపాయింట్మెంట్ ఇచ్చేంతసేపు మాట్లాడాడు అనేసరికి ఇప్పుడు అందరికీ అమిత్ షా ఏమన్నా జగన్ వైపు ఉన్నాడా? ఎందుకంటే ఇప్పటి వరకు జగన్ మీద ఎటువంటి చర్యలు తీసుకోవడానికి వాళ్ళు అనుమతించలేదు. జగన్ ఎప్పుడో అరెస్ట్ అవుతాడు, ఈ ప్రభుత్వం రాగానే అరెస్ట్ అవ్వబోతున్నాడు, అసలు సీఎంగా ఉన్నప్పుడే అరెస్ట్ అవుతాడంట, భారతికి ట్రైనింగ్ ఇప్పిస్తున్నారు, ఐఏఎస్లు, ఇవన్నీ వచ్చాయి అప్పట్లోనే వార్తలు. కానీ ఇప్పటి వరకు ఆయన ఏమి అరెస్ట్ కాల. ఎందుకంటే చంద్రబాబు అరెస్ట్ చేయడం పెద్ద విషయం కాదు, అనేక సార్లు ఆయన కూడా అన్నాడు. కానీ చంద్రబాబు అరెస్ట్ చేయడం వల్ల ఏమంటే 2 ప్రాబ్లమ్స్. ఒకటి, జగన్కి ఏమన్నా సింపతి వచ్చే అవకాశం ఉంది కక్ష సాధింపు అనే పేరుతో. 2వది, బెయిల్ వచ్చేస్తుంది త్వరగా ఈ కేసుల్లో. ఎందుకంటే ఇవన్నీ స్టేట్ రిలేటెడ్ కేసులు కాబట్టి జగన్ పెద్ద హాని జరగదు, జరిగితే లాభమే జరగాలి. అందుకని ఈ అక్రమాస్తుల కేసుల్లో, డిస్ప్రపోర్షనేట్ ఆఫ్ అసెట్స్ అనే కేసుల్లో శిక్ష పడేట్టుగా కానీ చేయగలిగితే
మినిమం 2 ఏళ్ళు పైన పడితే జగన్ పొలిటికల్ కెరీర్ ఎండ్ అవుతుంది. అప్పుడు లోకేష్కి క్లియర్గా ఉంటుంది అనేది తెలుగుదేశం వాళ్ళకి ఉన్న ప్లాన్. కానీ దానికి సెంట్రల్లో బీజేపీ అనుమతి ఉండాలి. వాళ్ళు అనుకుంటేనే, ఎందుకంటే సిబిఐ వాళ్ళ చేతిలో ఉంటుంది. వాళ్ళు అనుకుంటే కోర్టులను కూడా ఇంప్రెస్ చేయగలరు. అలాగే ఏమన్నా మేనేజ్ చేస్తే జగన్ జైలుకి వెళ్తారు. కానీ వాళ్ళకి ఆ ఇంట్రెస్ట్ లేదు. జగన్ ముందు నుంచి వాళ్ళు ఎక్కడ కూడా తాకట్లేదు, సపోర్ట్ చేస్తున్నారు. జగన్ కూడా ఎక్కడా కూడా బీజేపీని విమర్శించట్లేదు. అందుకనే బీజేపీ అంటే బాబు, జగన్, పవన్ అని ఆంధ్రాలో ముగ్గురు బీజేపీని అని చెప్పి, అందుకనే వాళ్ళు పెద్దగా ఆంధ్రాలో బీజేపీ కోసం కూడా పెద్దగా ట్రై చేయట్లేదు. ఎందుకంటే ఉన్న 20 సీట్లు మన ఖాతాలోనే ఉంటాయి. ఎవడొచ్చినా మనకెందుకు ఇక్కడ, మనం వేరే రాష్ట్రాల మీద పెట్టచ్చు అని చెప్పి వాళ్ళు ఆంధ్ర మీద వదిలేశారు బీజేపీ వాళ్ళు. ఎందుకంటే ఎవరు కూడా బీజేపీకి యాంటీ లేరు, జగన్ కూడా లేరు. వాళ్ళకి ఏంటంటే, ఒకటి జగన్ ముందు నుంచి కూడా బీజేపీతోనే ఉంటున్నాడు. అంతకుముందు కూడా బీజేపీకి 2019 ఎలక్షన్లో కూడా బీజేపీకి ఇతర రాష్ట్రాలు కూడా ఫండ్ ఇతనే జగన్ పంపించాడని చెప్తున్నారు. అలాగే జగన్ నమ్మకమైన మిత్రుడు అనండి, లేకపోతే కొలిగ్ అనండి, ఏదన్నా నమ్మకంగా ఉన్నాడు కాబట్టి అతన్ని ఇప్పుడు జైలుకి పంపించడం అనేది వాళ్ళకి అనవసరం. రెండోది, చంద్రబాబుని కంప్లీట్ గా నమ్మే పరిస్థితి లేదు. నాకు ఒక ఎక్స్ఎంపీ ఒకసారి కలిసి చెప్పాడు, ఈయన మిథున్ రెడ్డి వాళ్ళు ఎలక్షన్ ముందు అప్పటికి ఇంకా పొత్తు ఏర్పడక ముందు అమిత్ షాని కలిస్తే, అమిత్ షాని మిథున్ రెడ్డి అడిగాడంట, పొత్తు ఏమన్నా పెట్టుకుంటారా అంటే, ఇట్లా ఇది చూపించి ఇది కోసుకున్నా కూడా పెట్టుకోమన్నాడంట. అంటే అమిత్ షా అంటే అంత కాన్ఫిడెంట్ గా వీళ్ళు ఉన్నారు, పొత్తు పెట్టుకోరేమో అని. కానీ వీళ్ళు పొత్తు పెట్టుకున్నారు. సో అంటే అమిత్ షాతో వీళ్ళకి అంత ర్యాపో ముందు నుంచి ఉంది. మేబీ దీంతో కలిసి ఉండొచ్చు ఒక యాంగిల్. రెండో యాంగిల్, విజయసాయి రెడ్డి ఇప్పుడు వైసీపీలోకి రాబోతున్నాడు అని ఒక వార్త వస్తుంది. విజయసాయి రెడ్డి చక్రం తిప్పాడు అక్కడ అని. ఎందుకంటే విజయసాయి రెడ్డికి అమిత్ షా ఢిల్లీలో కొంత ఆయనకి పరిచయాలు ఉన్నాయి. సో ఆయన ఒక రకంగా ఆంధ్రాకి అటు బీజేపీ నుంచి ఇటు వైసీపీ నుంచి ఒక సయ్యద్ కర్తగా, లైజనింగ్ కార్యకర్తగా, అంటే లైజనింగ్ ఆఫీసర్ అనొచ్చు, లేదా లైజనింగ్ పర్సన్. మామూలుగా ఢిల్లీలో ప్రతి పొలిటికల్ పార్టీకి ఒక లైజనింగ్ ఆఫీషియల్ సెంటర్ కూడా ఉంటుంది. అంటే కేంద్రంతో రకరకాల పనులు చేయించుకోవడానికి కానీ, అవన్నీ చూసుకోవడానికి కానీ పొలిటికల్ లైజనింగ్ వాళ్ళు కూడా ఉంటారు. సో అది ఇప్పుడు ఈయన ఆల్రెడీ దిగాడు రంగంలోకి. అందుకనే అమిత్ షా ఈజీగా అపాయింట్మెంట్ ఇచ్చేసాడు వీళ్ళకి. మామూలుగా అయితే ఈ మధ్యకాలంలో అమిత్ షా అసలు ఎక్కడ బయటే కనబడట్లేదు, పార్లమెంట్కి రాలేదు, బయటే కనబడట్లేదు. 20th తర్వాత ఆయన అసలు మోడీతో కూడా కనిపించలేదు అనుకున్నాం. మోడీతో 1-2 సార్లు కనబడినా పెద్దగా అంటిముంటున్నట్టుగా ఉన్నారు. వాళ్ళిద్దరి మధ్య గొడవలని కూడా వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో వైసీపీ వాళ్ళ ఎంపీలకి ఆయన టైం ఇచ్చి ఇవన్నీ నేను చూస్తాను దీని మీద అని హామీ ఇచ్చాడని చెప్తున్నారు. కాకపోతే ఇప్పటికిప్పుడు ఏమీ తెలుగుదేశం మీద వాళ్ళు ఏమి చర్య తీసుకునే అవకాశం లేదు. ఎందుకంటే మోడీకి ఆల్రెడీ ఎదురు పవనాలు వీస్తున్నాయి. ఈ టైంలో చంద్రబాబుని దూరం చేసుకునే పరిస్థితి లేదు, చంద్రబాబు కూడా వాళ్ళకి దూరంగా ఎక్కడికో వెళ్ళే పరిస్థితి లేదు. జగనే కొంత జగన్ కానీ ప్రెజర్ చేస్తే ఇండియా కూటమి వైపు జగన్కి వెళ్ళే అవకాశం ఉంది. అది బిగినింగే సిగ్నల్స్ ఇచ్చాడు కూడా జగన్. ఢిల్లీకి వెళ్ళి అక్కడ ధర్నాలు చేసినప్పుడు దాదాపు 8 పార్టీలు ఇండియా కూటమిలో, కాంగ్రెస్ తప్ప మిగతా బలమైన పార్టీలు అందరూ సపోర్ట్ చేశారు జగన్కి. అందువల్ల అది ఎందుకు చేశాడో అప్పుడే కూడా నేను చెప్పాను, అది ఒక రకమైన ప్రెజర్ క్రియేట్ చేయడానికి బీజేపీ మీద. మీరు నా యాంటీగా ఏమన్నా చేస్తే నేను అటు వెళ్తాను అని చెప్పడానికి చేశాడు. వాళ్ళు అదేమీ చేయలేదు కాబట్టి జగన్ కూడా ఆ తర్వాత ఇంకేమీ అసలు బీజేపీని చిన్న మాట కూడా అనడం మానేశాడు, ఇంకా సపోర్ట్ చేస్తున్నాడు అన్ని విషయాల్లో. సో ఈవెన్ ఈ మన డీలిమిటెడ్ బిల్లులో కూడా జగన్ సపోర్ట్ చేస్తున్నాడు, సౌత్ ఇండియాకి వ్యతిరేకంగా ఉన్నప్పటికీ కూడా. అందువల్ల ఏ రకంగా చూసినా జగన్ బీజేపీతోనే ఉన్నాడు. అదొక విచిత్రమైన పరిస్థితి. ప్రభుత్వం ఏమో కూటమి ప్రభుత్వం, జగన్ ఏమో కూటమిలో బీజేపీని తప్ప మిగతా 2 పార్టీలని తిరుగుతుంటాడు. సో అందువల్ల బీజేపీ కూడా ఆ రకంగానే అవసరమైన చోట జగన్కి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి అంతే ఇస్తుంది. కానీ వాళ్ళు ప్రధానంగా చంద్రబాబు మీదే డిపెండ్ అయి ఉన్నారు. కాబట్టి ఇదేదో జగన్కి అమిత్ షా అండ అని చెప్పలేము, అట్టని అండ లేదని కూడా చెప్పలేము. ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంది. అవును, రైట్, థ్యాంక్ యూ.